సో ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు గ్యాలరీ ఎలా చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఓవరాల్గా మనం ఒక టెంప్లెట్ తీసుకుని దానికి మనం ఈ బ్యానర్ ఇమేజెస్ ఎలా మార్చాలి, ఈ కంటెంట్ని ఎలా మార్చాలి, ఓకే. సో ఈ కంటెంట్ కావచ్చు, హెడ్డింగ్స్ కావచ్చు, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కావచ్చు. సో ఓవరాల్గా ఈ సెక్షన్ వైజ్ స్టెప్ బై స్టెప్ మనం ఎలా ఆల్రెడీ ఉన్న డిజైన్ చేస్తున్న టెంప్లెట్లో ఎలా మార్చాలి అనేది మనం ఇప్పటి వరకు చూసాం. సో అట్లాగే మనం ఒక న్యూ పేజ్ కూడా క్రియేట్ చేసాం, గ్యాలరీ. ఇంతకుముందు ఈ మెనూలో గ్యాలరీ అనేది లేదు. సో ఈ గ్యాలరీ పేజ్ అనేది కొత్త పేజ్ మనం క్రియేట్ చేసాం. సో దానికి బేసిక్గా అసలు ఇక్కడ ఏం లేదు అప్పుడు. సో దీనికి మనం ఒక బ్యానర్ని క్రియేట్ చేసాం, తర్వాత ఒక హెడ్డింగ్ క్రియేట్ చేసాం. సో ఈ గ్యాలరీకి ఒక సెక్షన్ క్రియేట్ చేసాం. సో ఆ సెక్షన్లో మనం ఈ గ్యాలరీని ఎలా పెట్టాలి అనేది కూడా చూసాం అన్నమాట. సో ఇట్లాగే మనం ఏదైనా కూడా న్యూ పేజ్ యాడ్ అయినప్పుడు సో మెనూలో మనం యాడ్ చేసుకోవాలి. సో ఆ పేజ్ని మనం ఎలిమెంటర్ ద్వారా సెక్షన్ తీసుకుని మనకు కావాల్సినట్టు ఆ సెక్షన్ మనకి ఎలా డిజైన్ కావాలి అంటే ఆ సెక్షన్ అలా మనం దాని ప్రకారం మన డిజైన్ ప్రకారం సెక్షన్ని సెలెక్ట్ చేసుకుని మనం డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఈ హెడర్ పార్ట్ ఉంది కదా, ఈ హెడర్ పార్ట్ని ఎలా చేంజ్ చేయాలి. సో ఈ హెడర్ పార్ట్లో మనకి ఏమేమి ఉంటాయి, లోగో ఏరియా ఉంటుంది, దాని తర్వాత ఇదంతా మెనూ ఏరియా ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఏదన్నా బటన్ కానీ సెర్చ్ ఆప్షన్ కానీ ఏదన్నా కూడా ఒక ఏదైనా ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో వీటిని మనం ఎలా క్రియేట్ చేయాలి, లోగో ఎలా చేంజ్ చేయాలి, సో మెనూ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కొత్తది యాడ్ చేయాలంటే ఎట్లా. సో దీంట్లో మళ్ళీ డ్రాప్ డౌన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఈ సర్వీసెస్లో మరి మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. సో దీనికి మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ ఎలా వస్తుంది, డ్రాప్ డౌన్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే. సో దానికి ఎలా మనం లింక్స్ ఇచ్చుకోవాలి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో మనం మీరు జస్ట్ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి వచ్చేసేయండి. సో ఇక్కడ ఫస్ట్ మనం హెడర్ని చేంజ్ చేయాలి అంటే అపియరెన్స్, కస్టమైజ్. ఓకే. సో ఇక్కడ హెడర్ మీద క్లిక్ చేయండి, సైట్ ఐడెంటిటీ. సో ఇక్కడ చూడండి సైట్ లోగో. ఇక్కడ ఏదైతే మీకు లోగో కనిపిస్తుందో ఈ బాక్స్లో ఈ డబ్ల్యూ అనేది ఇక్కడ ఇది లోగో, ఓకే. సో ఇక్కడ ఇది అడ్మిన్స్ బ్లాగ్ అని కనిపిస్తుంది కదా, ఇది సైట్ టైటిల్ అనమాట. సో మనం లోగోలోని మనం విత్ నేమ్తో పెట్టుకోవచ్చు, లేదు అంటే టైటిల్ని పెట్టుకుంటే దానికి పక్కనే ఇట్లా వస్తుంది అనమాట, సైట్ టైటిల్ వస్తుంది. లోగో ఐకాన్ పెట్టుకుని టెక్స్ట్లో మనం మన కంపెనీ నేమ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఓవరాల్గా ఒక ఇమేజ్నే పెట్టేసుకోవచ్చు విత్ లోగో ప్లస్ టెక్స్ట్తో కూడా, కంపెనీ నేమ్తో కూడా మనం ఒకటే ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ లోగో పార్ట్. సో నెక్స్ట్ ఈ అడ్మిన్స్ బ్లాగ్ అని టెక్స్ట్ ఉంది కదా, నేను దీనికి ఇక్కడ రెండు సైట్ టైటిల్ ఇది తీసేసేయండి, డిలీట్ చేసేయండి. సో అది వెళ్ళిపోతుంది, ఓకే, వెళ్ళిపోయింది. అట్లాగే ఇప్పుడు మనం ఈ లోగోని మార్చాలి. జస్ట్ ఇక్కడ చేంజ్ లోగో అని ఉంది కదా, చేంజ్ లోగో కొట్టండి, క్లిక్ చేయండి, అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. సో ఇక్కడ మీకు లోగో అప్లోడ్ చేసేటప్పుడు జనరల్గా 2 టైప్స్ లోగో ఫైల్స్ ఉంటాయి, ఒకటి పిఎన్జి, ఒకటేమో జేపీజీ ఫైల్. సో పిఎన్జి వచ్చేసే వరకు ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ది అప్లోడ్ చేస్తున్నా, ఇది జేపీజీ ఫైల్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జేపీజీ ఇమేజ్. ఇది జేపీజీ ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఏముంటుంది. సో అప్లోడ్ అయింది, సెలెక్ట్,
క్రాప్ ఉంటుంది, ఇక్కడ క్రాప్ ఆప్షను. సో మనకి వేస్టేజ్ అంతా క్రాప్ చేసేసేయండి. సో జస్ట్ ఇలా క్రాప్ చేసుకోండి, క్రాప్ ఇమేజ్. సో ఇప్పుడు మనం జేపీజీ ఇమేజ్ అప్లోడ్ చేసాం. సో జేపీజీ ఇమేజ్కి పిఎన్జీ ఇమేజ్కి ఏంటి డిఫరెన్స్ అంటే, జేపీజీ ఇమేజ్ తీసుకున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉంది చూసారా, ఈ వైట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది చూడటానికి ఎలా ఉంది, ఒక ప్యాచ్ లాగా ఒక మనం ఒక ప్యాచ్ పెట్టినట్టు ఉందన్నమాట. అలా కాకుండా ఇన్ కేస్ మీకు వైట్ ఉందనుకోండి, ఈ హెడర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నప్పుడు మీరు ఇది పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్న ఇమేజ్ పెట్టుకోవచ్చు. లేదు ట్రాన్స్పరెంట్ హెడర్, ఇట్లా ట్రాన్స్పరెంట్ హెడర్ ఉన్నప్పుడు మనం పిఎన్జీ ఫైల్ని ప్రిఫర్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు దీన్ని చేంజ్ చేస్తున్నాను, లోగో పిఎన్జీకి. అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్, గూగుల్ పిఎన్జీ ఫైల్. ఇది చూడండి, ఇక్కడ పిఎన్జీ ఇమేజ్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. సెలెక్ట్ ఇమేజ్. సో యాజ్ యూజువల్గా క్రాప్ చేయండి. ఇదంతా వేస్ట్ మనకి, ఇదంతా అవసరం లేదు. క్రాప్ ఇమేజ్. సో చూశారు కదా, ఇప్పుడు మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో మీరు లోగో అప్లోడ్ చేసేటప్పుడు మీ రిక్వైర్మెంట్ ప్రకారం ట్రాన్స్పరెంట్ లోగో ఉంటే పిఎన్జీ ప్రిఫర్ చేయండి. అట్లాగే బ్యాక్గ్రౌండ్ వైట్ హెడర్కి బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు జేపీజీ కూడా వైట్ బ్యాక్గ్రౌండ్తో మీరు పెట్టినా కూడా అది బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇట్లా మనం లోగో చేంజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏమన్నా టెక్స్ట్ టైప్ చేయాలి అనుకుంటే గూగుల్ అని మీకు సైడ్లో వస్తుంది. సో చూశారు కదా, ఇప్పుడు వస్తుంది. సో మనకు అవసరం లేదు, ఇప్పుడు ఓన్లీ ఇదే లోగో కాబట్టి సరిపోతుంది. సో దీన్ని డిలీట్ చేసేయండి, పబ్లిష్ చేయండి. సో ఇప్పుడు మనం ఇక్కడ మన అవుట్పుట్ సైట్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. సో లోగో అనేది చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు లోగోని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ మెనూ ఏరియా. సో మెనూ ఎట్లా ఉంటుంది, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో దీనికి మనం యాడ్ చేసుకోవాలి అన్నా డిలీట్ చేసుకోవాలి అన్నా ఈ మెనూని ఎలా మనం అప్డేట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో మీరు బ్యాక్ వచ్చేసేయండి, వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. ఇంటూ మీద క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ ఈ ఐకాన్ మీద డాష్బోర్డ్కి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి వెళ్తారు. సో ఇక్కడ అపీరెన్స్, మెనూస్లోకి వచ్చేసేయండి. సో ఇక్కడ మీకు మెనూ కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే మనకు ఆల్రెడీ మెనూ ఉందో ఆ మెనూ ఇక్కడ కనిపిస్తుంది. హోమ్, సర్వీసెస్, అబౌట్, గ్యాలరీ, వాష్ మెనూ, కాంటాక్ట్. సో ఇవే సేమ్ హోమ్, సర్వీసెస్, అబౌట్, గ్యాలరీ, వాష్ మెనూ, కాంటాక్ట్. సో మనం ఇంకేదన్నా న్యూ పేజ్ యాడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. మనం గ్యాలరీ పేజ్ క్రియేట్ చేసాం కదా, సేమ్ అట్లాగే ఇక్కడ ఒక యాడ్ న్యూ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. సో అది ఇక్కడికి వస్తుంది, ఈ పేజెస్లోకి వస్తుంది. జస్ట్ టిక్ చేసుకుని యాడ్ మెనూ అంటే యాడ్ మెనూలోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అంటే మీకు చూపించాను. మనం పేజెస్లో యాడ్ న్యూ పేజ్ కొడితే ఇక్కడ చూపిస్తుంది. న్యూ పేజ్ క్రియేట్ చేసినప్పుడు, సేవ్ చేసినప్పుడు ఇక్కడ చూపిస్తుంది. ఆ న్యూ పేజ్ ఏదైతే ఉందో మనం జస్ట్ టిక్ చేసి యాడ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది.
ఇన్ కేస్ ఏదైనా మనకు దీంట్లో వద్దు అంటే ఈ ఐకాన్ మీద డ్రాప్ డౌన్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ చేయండి. రిమూవ్ అన్నారంటే వెళ్ళిపోతుంది, ఆ లింక్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, సో అట్లాగే ఇప్పుడు మనకి సర్వీసెస్లో మల్టిపుల్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వీసెస్ తీసుకుందాం. మన సర్వీసెస్ ఏంటి, ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ఇట్లాంటివి సర్వీసెస్ అనుకోండి. సో ఇక్కడ మనం దీనికి ఈ సర్వీసెస్ మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ రావాలి. ఓకే, సో ఇప్పుడు ఇది చేయాలంటే మనం మన సర్వీసెస్ పేజెస్ అనేది ముందు క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ 2 పేజెస్ యాడ్ చేద్దాం, 2 సర్వీసెస్ యాడ్ చేద్దాం. యాడ్ న్యూ, పేజెస్లోకి వచ్చి యాడ్ న్యూ. జస్ట్ ఫస్ట్ వెబ్ డిజైనింగ్, ఇది ఒక సర్వీస్ అనుకోండి మంది. ఓకే, న్యూ పేజ్ చేసేటప్పుడు ఇక్కడ టైటిల్ డిజేబుల్ చేయండి. ట్రాన్స్పరెంట్ హెడరు ఎనేబుల్ పెట్టండి. పబ్లిష్. ఓకే, వెబ్ డిజైనింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసాం. అట్లాగే బ్యాక్ వచ్చేయండి, వర్డ్ప్రెస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. సో పేజెస్లోకి వచ్చాం. మనకి ఇక్కడ ఒక పేజ్ అనేది, వెబ్ డిజైనింగ్ పేజ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో అట్లాగే ఇంకొక పేజెస్లో యాడ్ న్యూ, ఇక్కడ యాడ్ న్యూ ఉంటుంది, లేదంటే ఇక్కడ పేజెస్లో ఇక్కడ యాడ్ న్యూ ఉంటుంది. ఏది క్లిక్ చేసినా కూడా న్యూ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్, disable title, transparent header enabled, publish. సో వెబ్ డెవలప్మెంట్ సర్వీసెస్ని కూడా ఒక పేజ్ క్రియేట్ చేసేస్తాం. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, వర్డ్ప్రెస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. సో పేజెస్లో మనకి వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ అనేది 2 పేజెస్ క్రియేట్ అయినాయి. ఇంకొక పేజ్ కూడా యాడ్ చేద్దాం. సో ఇక్కడ పేజెస్, యాడ్ న్యూ. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్. ఇది ఒక సర్వీస్ అనుకుందాం అన్నది. దీనికి ఒక పేజ్ క్రియేట్ చేసాం. సో అట్లాగే డిజేబుల్ టైటిల్ ఎనేబుల్డ్, ట్రాన్స్పరెంట్ హెడర్ ఎనేబుల్డ్, పబ్లిష్. ఓకే, సో క్రియేట్ అయిపోయింది. వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి వచ్చేయండి. సో ఇప్పుడు మనం పేజెస్ క్రియేట్ చేసేసాం, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్. సో దీన్ని మనం మెనూలో యాడ్ చేయాలి. సో మెనూస్, అపిరియన్స్, మెనూస్. సో మీరు ఇక్కడ చూడండి, మనకి క్రియేట్ చేసినాయి డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ అనేవి ఇక్కడ 3 వచ్చేసినాయి. ఈ 3టిని మీరు టిక్ చేయండి, యాడ్ టు మెనూ. ఓకే, ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఈ 3 మనకి సర్వీసెస్ కింద రావాలి. సర్వీసెస్ మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ కింద రావాలి. సో ఫస్ట్ నాకు వెబ్ డిజైనింగ్ రావాలి. దీన్ని డ్రాగ్ చేసి, క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, పైకి డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టండి. సో ఇక్కడ పెడితే ఏమవుతుంది, దీనికి ఈక్వల్గా, ఈ లెఫ్ట్లో ఈక్వల్గా పెడితే ఏమైంది అంటే మనకు మెనూలో యాడ్ అవుతుంది. అట్లా కాకుండా దీన్ని ఇంకా లెఫ్ట్ జరపండి. ఓకే, సో అట్లాగే నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్, అట్లాగే నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇట్లా ఇది ఏంటంటే ఈ సర్వీసెస్కి సబ్ మెనూస్ అనమాట, ఇవి సబ్ ఐటమ్స్. జస్ట్ సేవ్ చేయండి, సేవ్ మెనూ. సేవ్ చేశారు కదా, మన సైట్లోకి వచ్చేసి రిఫ్రెష్ చేయండి.
ఓకే, సో ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి, మౌస్ ఓవర్ చేయండి. సో ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది, కానీ ఇవి కనిపించట్లేదు. అంటే మనం కలర్స్ ఏమైంది, బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలరు ప్లస్ టెక్స్ట్ కలర్ కూడా సేమ్ ఒకటే అయిపోవటం వల్ల మనకి కనిపించట్లేదు. సో మనం ఇక్కడ టెక్స్ట్ కలర్ మార్చాలి. సో టెక్స్ట్ కలర్ మార్చాలి అంటే వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి వచ్చేసేయండి. హెడర్, ట్రాన్స్పరెంట్ హెడర్. సో మనకి ఇక్కడ కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్లో సబ్ మెనూ. సో మనకి ఈ సబ్ మెనూ కలర్స్ మార్చాలి కాబట్టి సబ్ మెనూ క్లిక్ చేయండి ఐకాన్ మీద. సో టెక్స్ట్ కలర్ వైట్ ఉంది, సో దీన్ని జనరల్ బ్లాక్ చేయండి ఫస్ట్. అట్లాగే హెచ్ ఓవర్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ కలర్ మార్చాం అయినా కనిపించట్లేదు, కలర్ బ్లాక్ మార్చాం అయినా ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, సో దానికి వరీ కాకండి, జస్ట్ పబ్లిష్ చేయండి. సో మీకు ఎప్పుడైనా కనిపించకపోతే జస్ట్ దీన్ని వర్డ్ప్రెస్ని రీఫ్రెష్ చేయండి. ఓకే, సో ఇప్పుడు కనిపిస్తుంది. సో మనం మౌస్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ వైట్ ఉంది. సో వైట్లో బ్యాక్గ్రౌండ్ వైట్లో కలిసిపోయింది. సో దీనికి మనకు మౌస్ ఓవర్ చేసినప్పుడు రెడ్ కలర్ ఇద్దాం. సో అట్లాగే హెడర్, ట్రాన్స్పర్ హెడర్కి వచ్చేయండి. కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్లో సబ్ మెనూ, నార్మల్లో బ్లాక్ ఉంది. హెచ్ ఓవర్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ కలర్ మీద క్లిక్ చేయండి, జస్ట్ ఈ రెడ్ కలర్ మీద క్లిక్ చేయండి. ఓకే, సైడ్ క్లిక్ చేసేయండి. సో మారలేదు, పబ్లిష్ చేయండి. ఇప్పుడు చెక్ చేయండి, ఇంకా మారకపోతే జస్ట్ రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చేంజ్ అయిపోయింది. సో ఇట్లా మనం మెనూలో పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్ అనేది మనం దేనికైనా కూడా అలా ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది బటన్, ఏదైనా బటన్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇక్కడే హెడర్, ట్రాన్స్పరెంట్ హెడర్, బ్యాక్ వచ్చేసేయండి. ప్రైమరీ మెనూలో బటన్ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఈ లిస్ట్ ఐటమ్ మెనూ బటన్. సో ఇక్కడ ఆల్రెడీ బటన్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు బటన్ చూపిస్తుంది. లేదు సెర్చ్ పెట్టారంటే అక్కడ సెర్చ్ ఆప్షన్ చూపిస్తుంది. చూసారా, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ చూపిస్తుంది. క్లిక్ చేస్తే మీకు ఇలా సెర్చ్ ఆప్షన్ వస్తుంది. ఓకే, బటన్, టెక్స్ట్. సో ఈ రెండిట్లో మోస్ట్లీ మనం ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం. సో బటన్. సో ఈ బటన్కి ఈ టెక్స్ట్ మార్చాలి అంటే మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏ టెక్స్ట్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏ పేజ్కి లింక్ వెళ్ళాలి అనేది మీకు ఇక్కడ లింక్ ఇక్కడ ఉంది కదా, బటన్ లింక్. సో మీకు ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కడ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ పేజ్కి వెళ్ళాలి అనేది సో ఇక్కడ మీరు యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ లింక్కి అది వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఓపెన్ న్యూ విండో అని ఉంది. సో ఇది క్లిక్ చేసుకుంటే ఏమైందంటే బటన్ మీద క్లిక్ చేయగానే మనకి వేరే విండోలో ఓపెన్ అవుతుంది. సో ఇది క్లిక్ చేయలేదనుకోండి, సో సేమ్ విండోలో ఓపెన్ అవుతుంది. ఓకే, సో అట్లా మనం చేసుకోవాలి.
సో పబ్లిష్ చేయండి దీన్ని. సో ఓకే, సో ఇప్పుడు మనం కంప్లీట్ హెడర్లో లోగో చేంజ్ చేసేసాం. మెనూ మొత్తం మెనూలో న్యూ న్యూ ఏదైనా యాడ్ చేయాలంటే ఎట్లా పేజ్ యాడ్ చేసి మెనూలో న్యూ ఐటమ్ని ఎలా యాడ్ చేయాలో చూసాం. తర్వాత సబ్ మెనూని క్రియేట్ చేసాం. సో దానికి పేజెస్ క్రియేట్ చేసాం, దానికి సబ్ మెనూ కూడా క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, బటన్ ఆప్షన్ ఉంది, సెర్చ్ ఆప్షన్ ఉంది. సో దాన్ని కూడా ఎట్లా చేయాలో చూసాం. సో ఇప్పుడు మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ హోమ్ అనేది రెడ్ కలర్లో యాక్టివ్లో ఉంది. అంటే ఇప్పుడు మనం హోమ్ పేజ్లో ఉన్నాం కాబట్టి ఇది యాక్టివ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబౌట్ అస్ పేజ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? సో అబౌట్ అస్ అనేది అబౌట్ పేజ్ అనేది మనం ఈ పేజ్లో ఉన్నాం కాబట్టి సో ఇక్కడ ఇది రెడ్ కలర్లో యాక్టివ్లో ఉందన్నమాట. సో ఇట్లా మనం ఈ కంప్లీట్ హెడర్ సెక్షన్ అనేది మనం వర్డ్ప్రెస్ కస్టమైజేషన్లో మనం చేంజ్ చేసుకుంటాం. సో ఇంకొకటి ఏంటంటే మనకి మెనూ అనేది జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అప్డేట్ చేశారు కదా, మన అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మన మెనూ అనేది ఇక్కడ ఇలా ఉంది కదా. సో దీన్ని మన హెడర్ ఇలా ఉంది కదా. సో స్క్రోల్ చేస్తుంటే ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది. సో అట్లా కాకుండా దీన్ని మనం స్టిక్ చేయాలి. ఇక్కడే కొన్ని మీకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే రిఫరెన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా చేసిన ఈకామర్స్ వెబ్సైట్, సో ఈ వెబ్సైట్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా ఉంటుంది ఈ మెనూ అనేది ఎలా ఫిక్స్ చేయొచ్చు. సో జనరల్గా ఇది మెనూ ఉంది, ఇక్కడ మెనూ ఉంది. ఈ మెనూని నేను స్క్రోల్ చేసినప్పుడు ఇది ఇక్కడే స్టిక్ అవుతుంది, అబ్జర్వ్ చేస్తారా? సో ఇక్కడే స్టిక్ అవుతుంది. సో మనకి మెనూ ఇంపార్టెంట్ కాబట్టి అది మాత్రం అక్కడే ఉండాలి. సో ఎందుకంటే ప్రతిసారి మనం వేరే పేజ్కి వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో అట్లా కాకుండా ఇక్కడ చూసారా, ఇక్కడ మనం ఇది ఏంటంటే మన స్క్రోల్తో పాటు పైకి వెళ్ళిపోతుంది. సో దీన్ని మనం ఈ వెబ్సైట్ లాగానే మనం ఇక్కడ ఫిక్స్ చేయాలి. సో దీన్ని స్టిక్కీ హెడర్ అంటారు, స్టిక్కీ. సో దీనికి మనం ఏం చేయాలంటే మన వర్డ్ప్రెస్లోకి వెళ్ళి దీనికి ఒక ప్లగ్ఇన్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసేయండి, ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తే అది స్టిక్కీ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ప్లగ్ఇన్స్, యాడ్ న్యూ, ఇక్కడ సర్చ్లో మై స్టిక్కీ మెనూ ఆర్ హెడర్ ఏది చేసినా కూడా వస్తుంది. లేదంటే జస్ట్ స్టిక్కీ మెనూ అని కొట్టండి, స్టిక్కీ హెడర్ ఆర్ స్టిక్కీ మెనూ. సో ఇక్కడ చూసారా, ఇవి చాలా వచ్చినాయి, ఇక్కడ మనకి ఇవన్నీ చాలా వచ్చినాయి. సో బట్ మనకి మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేసేది అనేది ఇదనమాట. దీన్ని మనం యూజ్ చేస్తాం జనరల్గా, ఎక్కువ మంది యూజ్ చేసే ప్లగ్ఇన్ ఇది. సో దీన్ని జస్ట్ ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ అయిపోయింది, యాక్టివేట్ చేయండి. యాక్టివేట్. జస్ట్ స్కిప్ చేయండి, క్లోజ్. సో ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి, మై స్టిక్కీ మెనూ అని ఇక్కడ వచ్చేసింది. సో ఈ క్లిక్ చేసినప్పుడు సెట్టింగ్స్, ఇది సెట్టింగ్స్ యాక్టివ్లో ఉంది. ఈ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ స్టిక్కీ క్లాస్ అని ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు మెనూ ప్రైమరీ పెట్టండి. జస్ట్ కిందకు వచ్చి సేవ్. ఇక్కడ వచ్చి రిఫ్రెష్ చేయండి. స్క్రోల్ చేయండి.
ఓకే, సో ఇప్పుడు చూసారు కదా, మనకి స్క్రోల్ చేసినా కూడా మనకి ఇక్కడ ఇలాగే ఇది ఉంటుంది, కానీ ఇక్కడ కలర్స్ చేంజ్ అయినాయి. ఎందుకు చేంజ్ అయినాయి అంటే ఇక్కడ ఆల్రెడీ వైట్ ఉంది, టెక్స్ట్ కలర్ ఆల్రెడీ వైట్ ఉంది. సో మనం స్క్రోల్ చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా వైటే వస్తుంది కాబట్టి మనకి ఈ ఆల్రెడీ ఉన్నా కూడా కనిపించట్లేదు. సో దీనికి మనం టెక్స్ట్ కలర్ అన్నా చేంజ్ చేసుకోవాలి, లేదంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నా చేంజ్ చేసుకోవాలి. సో మోస్ట్లీ ఏంటంటే ఈ హెడర్ అనేది వైట్లోనే ఉంటుంది కాబట్టి సో మనకి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇది మనం స్క్రోల్ చేసినప్పుడు టాప్కి వెళ్ళినప్పుడు మనం టెక్స్ట్ మారుద్దాం, టెక్స్ట్ కలర్ మారుద్దాం. సో స్టిక్కీ బ్యాక్గ్రౌండ్ కలర్, మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వైటే ఉంచుతాం. స్టిక్కీ టెక్స్ట్ కలర్, ఇక్కడికి వచ్చేసి బ్లాక్ సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, సో ఇక్కడ రిఫ్రెష్ చేయండి. చూసారు కదా. సో ఇప్పుడు మనం జనరల్గా నార్మల్గా ఉన్నప్పుడు వైట్ ఉంది, సో ప్రాబ్లం లేదు. మనం ఎప్పుడైతే స్క్రోల్ చేస్తామో పైకి, సో ఆటోమేటిక్గా అది మారిపోయింది. ఓకే, సో ఇట్లా మనం ఈ స్టిక్కీ హెడర్ అనేదాన్ని మనం ఇలా స్టిక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది మోస్ట్లీ రీసెంట్గా అన్ని వెబ్సైట్లో దీనికి ఇదే కంపల్సరీ యూజ్ చేస్తారనమాట. సో యూజర్కి అనేది యూజబిలిటీ ఈజీగా ఉంటుంది. సో ఇది లేకపోతే ఏమైంది, మెను పైకి వెళ్ళిపోతుంది. మనం మొత్తం స్క్రోల్ డౌన్ చేసి పేజ్ లాస్ట్లో ఉన్నప్పుడు మళ్ళీ వేరే పేజ్కి వెళ్ళాలి అంటే మళ్ళీ టాప్ స్క్రోల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఓకే, స్టిక్కీ హెడర్ని మనం ఈ విధంగా చేసుకుంటాం.